హాయ్ అండి. 'మిస్టర్ యాటిట్యూడ్ రావణ్' పార్ట్ 8 స్టోరీని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థాంక్స్ అండి. స్టోరీలోకెళ్ళిపోదాం. 'హార్మనీ మ్యాన్షన్' పార్టీలో అందరూ వాళ్ళ వాళ్ళ పరిచయాలతో బిజీగా ఉన్నారు. 'హార్మనీ మ్యాన్షన్‌లోకి ఎంటర్ అయ్యింది ఆయువ్ కారు. పోర్టికోలో ఆగింది. బ్లాక్‌లో మెరిసిపోతూ దిగాడు హీరో. అందరూ నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయారు. తను తెలిసిన బిజినెస్ మాన్సాలను పలకరిస్తూ ఉన్నాడు. ఈషా బాబు కారు దిగినప్పటి నుండి అతన్నే చూస్తూ ఉంది. ఫోటోలో కంటే డైరెక్ట్‌గా ఎంతో బాగున్నాడు. ఇక తనని పరిచయం చేసుకోవడానికి ముందుకు వెళ్తూ ఉంటే దేవయాని తన్ని ఆపి ఎక్కడికి అని అడిగింది. అది ఆయుని పరిచయం చేసుకోవటానికి. వద్దు, మీ నాన్నతో వెళ్ళి పరిచయం చేసుకో. నువ్వెళ్ళొద్దు. అతను చాలా డిఫరెంటు. తేడా వస్తే ఏం జరుగుతుందో కూడా ఊహించలేము. దేవయాని అలా అంటూ ఉంటే ఈషా పొగరుగా, హ! నా అందానికి పడనివాడు ఎవ్వరూ లేరు ఆంటీ. జస్ట్ కూల్ అని వాళ్ళ నాన్నని తీసుకుని ఆయువు దగ్గరికి వెళ్ళింది. ప్రకాష్ కూడా తెలుసు ఆయువు సంగతి. కానీ వాళ్ళ చెల్లిపై ఉన్న నమ్మకంతో కూతురు పెళ్లి ఆయువుతో అవుతుంది అని కలలు కంటూ ఉన్నాడు. కుదిరితే ఈ పార్టీలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు అని మరీ ఆశపడుతున్నాడు పగటి కలలు. ఇక కూతుర్ని తీసుకుని ఆయువు దగ్గరికి వెళ్ళాడు. హే ఆయు, ఎలా ఉన్నావు? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను అని అంటాడు ఆయువుని. అతనెవరో తెలుసు కూడా. మీరెవరో నాకు తెలీదు అంటాడు ఆయువు. కూతురు తండ్రి ఇద్దరు కూడా మొహాలు వాడిపోయాయి పాపం. ప్రకాష్ గారు ఒక్కసారిగా తేరుకుని ఒక అబద్ధపు నవ్వు నవ్వి, నీకు మామనవుతాను ఆయు. ఒక రకంగా చెప్పాలి అంటే మేనమామనవుతాను. దేవయాని అన్నయ్యని. నా పేరు ప్రకాష్. షీఈస్ మై డాటర్ ఇషా అని పరిచయం చేస్తాడు. ఈషా ఆయు ముందుకు వచ్చి ఇక హాయ్ అని మత్తుగా పలికి హ్యాండ్ ముందుకు చాపింది షేక్ హ్యాండ్ కోసం. సీరియస్‌గా ఆయు ఒక్క లుక్ ఇచ్చాడు. అంతే, ఇక పాప జరుచుకుని హ్యాండ్‌ని వెనుకకు తీసుకుంది. ప్రకాష్, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వస్తానని కూతురు వైపు చూసి వెళ్ళాడు ప్రకాషం. తండ్రి చూపులకు తను చిన్నగా నవ్వుకుని కళ్ళతోనే నేను చూసుకుంటాను అని చెప్తుంది ఈషా. మెల్లిగా ఆయువుకి కొంచెం దగ్గరగా జరుగుతూ తను మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంది ఆయువుతో. కానీ ఆయువ్ ఏం మాట్లాడ్డు. అక్కడ ఎవరు? యాటిట్యూడ్ బాబు. ఆయువుకి చాలా కోపం వస్తుంది. కానీ పార్టీ డిస్టర్బ్ అవుతుందని చాలా ఓపిక పడుతున్నాడు కోపం తగ్గించుకుని. ఈషా నుండి తప్పించుకోవడానికి ఇక ఆయు ఫోన్ తీసుకుని ఊర్వికి కాల్ చేసి అలా పక్కకి వెళ్తాడు. అన్నీ వర్క్ చేసుకుని పడుకోవడానికి బెడ్రూమ్‌లోకి వెళ్ళిన పాపకి ఫోన్ మోగుతూ ఉంటుంది ఊర్వికి. ఇక ఫోన్ ఎత్తేలోపే సడెన్‌గా కట్ అవుతుంది. అసలే బాబుకి పిచ్చి పిచ్చిగా ఉంది. మళ్ళీ కాల్ చేశాడు. అసలు ఈయన ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని ఊర్వి తనలో తానే ఆలోచించుకుంటూ లాస్ట్ రింగ్‌కి ఫోన్ ఎత్తింది. ఫోన్ ఎత్తగానే బంగారు, పడుకున్నావా అని చాలా లాలనగా అడిగాడు. బంగారు అని అతని పిలుపుకి తనకేదో జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటే ఇక ఊర్వి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంది. ఆయుకి ఆమె నుండి ఏమీ ఆన్సర్ రాకపోవడంతో బంగారు అని మళ్ళీ పిలిచాడు ఆయువు. లేదు, ఇప్పుడే పడుకుంటున్నా. ఆమె గొంతు వినగానే అప్పటి వరకు ఉన్న చికాకంతా కూడా ఆయువుకి పోయినట్టే అనిపించింది. తిన్నావా అని అడిగాడు ప్రేమగా. హా, తిన్నాను ఇప్పుడే. చాలా లేట్ నైట్ అయ్యింది కదా. ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు అని అడిగాడు ఆయువు కొంచెం కంగారుగా. అసలు ఆమెకు నిజమా కల అనేది కూడా అర్థం కావట్లేదు. నన్ను మొత్తం కూడా తన సొంతం అనుకుంటున్నాడు. అసలు ఇతని ప్రేమకి కోపం కూడా రావట్లేదు నాకు. ఛ! అని అనుకుంటుంది ఊర్వి. బంగారు అని అతని పిలుపుకి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది ఊర్వి. లేదు, వర్ష ఇంకా ఫ్లాట్‌కి రాలేదు. నేను తన కోసమే ఎదురు చూస్తున్నాను. వాట్? ఒక్కదానివే ఉన్నావా అని గట్టిగా అరిచినట్టే అన్నాడు ఆయు. హా, నాకు అలవాటే. తన డ్యూటీ అలాంటిది. తను డాక్టర్ కదా అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది ఆయువుకి.
ఆమె చెప్పేది వింటూ చిన్న చిరునవ్వు పెదాలపై ఆయు ఫోన్ తీసుకుని పక్కకి వెళ్ళిన దగ్గర నుండి అతన్నే గమనిస్తుంది ఈషా ఆయుని. ఫోన్లో ఎవరై ఉంటారు? ఆంటీ అయితే తనకి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరని చెప్పారు. మరి ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నారబ్బా? ఊర్వి పాప మనసులో నేను మాట్లాడుతూ ఉంటే ఈ నైట్ అంతా మాట్లాడేలానే ఉన్నాడు బాబోయ్! నేను పడుకుంటానని చెప్పి మాటల మధ్యలోనే ఆయు ఓకే. గుడ్ నైట్ అని చెప్పేసి ఫోన్ కట్ చేసి డింపుల్‌కి కాల్ చేసి ఊర్వి అపార్ట్మెంట్‌కి సెక్యూరిటీని అరేంజ్ చేయమంటాడు ఆయు. డింపుల్ క్షణాల్లో చేసేస్తాడు సెక్యూరిటీని. ఆనంద్ గారు ఇక స్టేజ్ ఎక్కి మైక్‌లో మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పటికే ఓ కంట అటువైపు కనిపెడుతూనే డింపుల్‌కి చెప్తూ ఉన్నాడు ఆయు ఫోన్‌లో. హలో ఎవ్రీవన్. ఇలా మనం ప్రతి సంవత్సరం గ్యాదరింగ్ అయ్యి ఎన్నో బిజినెస్ డీల్స్ అండ్ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా మనం తీసుకుంటాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఇయర్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను నేను. అది నా పెద్ద కొడుకు ఆయు గురించి. ఇక ఆయన మాట అనగానే అందరూ కూడా ఇక ఫోకస్‌గా వింటున్నారు. ఇంక ఈషా, ప్రకాష్, దేవయాని గారు సంతోషంతో చూస్తూ ఉన్నారు అక్కడ. ఇక పెద్ద కొడుకు అని ఆయు పేరు వినగానే ఆయు కూడా కొంచెం ఫోకస్ చేశాడు. అంటే ఏం చెప్తారా అని. అసలు నాకు తెలియకుండా ఏం జరుగుతుంది అని కొంచెం అసహనంగానే ఉన్నాడు ఆయు. ఇక ఆనంద్ గారు కూడా చెప్పడం స్టార్ట్ చేశారు. నా పెద్ద కొడుకు ఆయువుకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పగానే అందరూ కూడా వావ్ అని చప్పట్లు గట్టి గట్టిగా కొట్టారు. ఆయు అనుమానం, కోపం కలిసి అతని తండ్రిని చూస్తూ ఉన్నాడు. కోపం కట్టలు తెంచుకుంటున్నా సరే ఇక అందరూ ఉన్నారని సైలెంట్‌గా, గంభీరంగా చూస్తూ ఉన్నాడు ఆయు. దేవయాని 2 రోజుల ముందే భర్తకి అంతా నూరిపోసింది. పెద్ద కొడుకు నీ మాట విన్నాడా అని ఈషా గురించి. అందుకే ఇలా అందరి ముందు కొడుకుతో మాట్లాడకుండా నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్తున్నాడు. అవును. ఆయువుకి పెళ్లి చెయ్యాలి అని అనుకుంటున్నాము. అండ్ నా కోడలు కూడా ఇక్కడే ఉంది అని ఈషాని పరిచయం చేస్తాడు అందరికీ. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటే దేవయాని ప్లాన్ కరెక్ట్‌గా సెట్ అయినందుకు చాలా సంతోషంగా మురిసిపోతుంది. ఆయు అతని తండ్రి అలా అనగానే చేతిలో ఉన్న గ్లాస్‌ని గట్టిగా పట్టుకున్నాడు వాయువు. అతని పట్టుకి అది పగిలి చేతిలో గుచ్చుకుని రక్తం వస్తుంది. అతని కోపాన్ని చూపెట్టడానికి ఇది సమయం కాదు అని అందరి వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి పార్టీ నుండి బయటికి వచ్చి డింపుల్ పిలుస్తున్నా వినకుండా డోంట్ ఫాలో మీ అని ఫాస్ట్‌గా కారు తీసుకొని వెళ్ళిపోతాడు ఆయువు. ఆయువుకి గ్లాస్ పగిలి గుచ్చుకోగానే ఊర్వికి ఆయువుకి ఏదో జరిగినట్టు కల వచ్చి లేచి కూర్చుని పక్కకి చూస్తుంది. వర్ష పడుకొని ఉంటుంది. ఇదెప్పుడొచ్చింది అనుకుని వాటర్ తాగడానికి కిచెన్‌లోకి వెళ్ళింది. తాగేసి రూమ్‌లోకి వచ్చింది. కానీ ఊర్వికి నిద్ర పట్టడం లేదు. మనసంతా ఏదో అలజడిగా ఉంది. బెడ్ పై నుండి లేచి బాల్కనీలోకి వచ్చి నిలబడి చుట్టూ చూస్తుంది నైట్ వ్యూని. ఊర్వి కళ్ళు ఒక చోట ఉన్నాయి. తన కళ్ళు రోడ్డుపై ఉన్న కారుపై నిలిచాయి. ఆ కారు ఆయువ్ సార్‌ది కదా అని తీక్షణంగా చూసింది. అవును సార్‌దే. ఈ టైంలో ఈయనిక్కడ అని ఆశ్చర్యంతో చూస్తుంది. డ్రైవింగ్ సీట్‌లో కూర్చుని తన ఫ్లాట్ వైపే చూస్తున్నట్టు అనిపించింది. కొంచెం షాక్ అయింది. ఫోన్ తీసుకుని చెయ్యాలా వద్దా అని ఆలోచించి, సరే ఏదైతే అదే అయింది అనుకుని కాల్ చేసింది. కారులో కూర్చుని ఊర్వి ఫ్లాట్ వైపే చూస్తూ ఉన్న ఆయువుకి ఫోన్ రావటంతో చూశాడు ఫోన్ వైపు. ఆశ్చర్యంగా ఊర్వి చేస్తుందేంటి? మళ్ళీ ఒకసారి ఫ్లాట్ వైపు చూశాడు ఆయువు. ఊర్వి లైట్ వెయ్యకపోవడంతో కనిపించట్లేదు ఆయువుకి. ఇక అలా చూసుకుంటుంటేనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. మీరెక్కడున్నారు అని అడిగింది. ఆయువుకి తన్ని చూసింది అని అర్థమయ్యి మీ అపార్ట్మెంట్ కింద కారులో ఉన్నాను అని చెప్పాడు. ఈ టైంలో ఏం చేస్తున్నారు మీరు? కొంచెం కోపంగానే అడిగింది. నిన్ను చూడాలని వచ్చాను. కానీ నువ్వు పడుకుని ఉండిపోయి ఉంటావని ఒకసారి కిందకి రా. అసలేంటి మీరు? నేనెక్కడికి రాను. మీరు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంది కొంచెం కోపంగానే. అంతే మన బాబుకి కోపం వచ్చింది. నువ్వొస్తావా నేనే పైకి రావాలా అని అంటాడు. అమ్మో! వచ్చినా వస్తాడు అని మనసులో అనుకుని వద్దు అని అంది కంగారుగా. ఆమె కంగారుకి కొంచెం నవ్వుకుని ఓకే 2 నిమిషాలు అని ఫోన్ పెట్టేశాడు.
ఊర్వి చిన్నగా తల కొట్టుకుని, ఎందుకే నీకు ఫోన్ చేసి మరీ గెలుక్కున్నావు అని కిందకి వెళ్తూ ఉంది. నైట్ ప్యాంట్ అండ్ టీ షర్ట్‌లో ఉంది. తను కారు వైపు వస్తున్న ఊర్విని పైనుండి కింద దాకా చూసి, నైట్ డ్రెస్‌లో కూడా ఇంత అందంగా ఉంటే నా బంగారు, నాతో రోజు కూడా జాగారం చేయించేలా ఉంది. కారులో కూర్చో అని డోర్ ఓపెన్ చేశాడు వాయు. మొహం అంతా అదోలా పెట్టుకుని కూర్చుంది ఊర్వి. ఎందుకంత కోపం అని అడిగాడు. అయినా సరే పాప మాత్రం సైలెంట్‌గానే ఉంది. ఏం మాట్లాడకుండా. నిన్నేరా బంగారు, ఎందుకంత కోపం అని తన నుదుటిపై పడుతున్న హెయిర్‌ని చెవి వెనక్కి పెడుతూ ముద్దుగా ముడుచుకుపోయిన తననే చూస్తూ ఉన్నాడు. అతడు అలా అనేసరికి తన రైట్ హ్యాండ్‌కి గాజు గుచ్చుకోవటం వలనైన గాయం నుండి రక్తం డ్రాపు ఆమె ఒళ్ళో పెట్టుకున్న చెయ్యిపై పడింది. గాయం కదలడం వలన అప్పుడే వచ్చిన రక్తం కాబట్టి వేడిగా తన చెయ్యిని తాకేసరికి తను చూసుకుంది. ఎరుపు రంగు బిందువు. అది రక్తమని అర్థం అవడానికి ఎంతో సేపు పట్టలేదు తనకి. కంగారుగా ఆయు చెయ్యిని చేతుల్లోకి తీసుకుంది. చెయ్యి అంతా కూడా కుంకుమ పూసినట్లుగా ఉంది. కారిడోర్ తీసుకుని ఫ్లాట్‌కి పరిగెత్తింది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వేగంగా మళ్ళీ కారులో కూర్చుని ఆయు చెయ్యిని నిదానంగా క్లీన్ చేసి, అసలతనికి ఏమాత్రం నొప్పి కూడా తెలియకుండా చిన్న చిన్నగా గాజు పెంకులన్నీ తీసి చెయ్యికి బ్యాండేజ్ వేసింది. ఆమె చేస్తూ ఉంటే తనని అలానే చూస్తూ ఉన్నాడు ఆయు. ఆమె చూపు అతని వైపు కోపంగా చూడటం చూసి కళ్ళు వించేశాడు. ఇక ఎలా జరిగింది అని అడిగింది. కోపంలో గ్లాసు పగలగొట్టాను, అది గుచ్చుకుంది అని చెప్పాడు. అయినా కూడా ఆమె అలానే కోపంగా చూస్తుంది ఆయుని. అవును, చాలా బాగా ఫాస్ట్‌గా ఫస్ట్ ఎయిడ్ చేశావు. ఏదో అనుభవం ఉన్నట్లు అని అంటాడు. అతని మాటకి కొంచెం తడబడుతూ అదేం లేదు. అది వర్ష డాక్టర్ కదా! తను చేస్తూ ఉంటే నేను చూసి నేర్చుకున్నాను అని వెళ్ళిపోబోతుంది. ఆయు తనని చెయ్యి పట్టుకుని ఆపి, ఇంకా కొంచెం సేపు ఉండు అని అంటాడు. ఆమె అతని చెయ్యికున్న టైం వైపు చూస్తుంది. ఇట్స్ 1:00 మీరు కూడా ఇంటికి వెళ్ళి పడుకోండి అని చేతిని విడిపించుకోబోతుంది. ఆయు అవేమీ పట్టించుకోకుండా ఆమెను ఎత్తుకుని సీటు బెండ్ చేసి తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ప్రేమగా. వన్ సైడ్‌కి. అతనికి అభిముఖంగా ఆమె కూర్చుంది. ఆమె చుట్టూ చేతులు వేసి ఆమెను పట్టుకున్నాడు. ఇక తను అలా చేసేసరికి భయంతో కంగారుగా అతని కాలర్ దగ్గర ఉన్న షర్ట్‌ని గట్టిగా పట్టుకుంది. అతని వెచ్చని శ్వాస ఆమెకి తగులుతూ ఉంటే అతన్ని దూరం జరపడానికి అతని భుజాలపై చెయ్యితో వెనక్కి తోస్తూ ఉంటే అతను ఆమెను ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. అతని చర్యలకు ఏమనాలో తెలియక భయంతో చెమటలు పడుతూ ఉన్నాయి ఆమెకి. ఆమె కౌగిట్లో అతనికి ఇంతకుముందు పార్టీలో జరిగిన విషయం వలన వచ్చిన కోపం అంతా అసలు ఏమీ గుర్తుకు లేనట్టుగా సేద తీరుతూ ఉన్నాడు కళ్ళు మూసుకుని. ఇక అలా ఆయు ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలీదు. కానీ ఏమాత్రం ఊర్విని విడిచిపెట్టాలని లేదు. ఇక గాలి కూడా దూరనంతగా బిగించాడు. అతని పనులకు భయంతో చిరు చెమటలు పట్టి బిందువులుగా మారి తనని తాకుతూ ఉన్నాయి. ఇక ఆయు నుదుటికి చేరాయి ఆ చెమట బిందువులు. ఆ తడి బిందువు స్పర్శకు మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు. ఏడుస్తుందా అని. కానీ అవి భయం, కంగారు వల్ల వచ్చిన తన చెలి స్వేద బిందువులని. ఆయు చిన్నగా నవ్వుతూ తన స్థానాన్ని మార్చుకుంటూ అలానే ఉంచి, ఏసీ కార్‌లో కూడా నీకు చెమటలు పడుతున్నాయా అని అని అడిగాడు ఆయు ఊర్విని. ఇక అతని మొహాన్ని కొంచెం పైకెత్తి ఆమెను నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె నుండి వచ్చే పరిమళాన్ని ఆస్వాదిస్తూ తనలోనే నిలుపుకుంటూ ఉన్నాడు. ఇక తన వల్ల కావట్లేదు బంగారు, మనం తొందరగా పెళ్లి చేసుకుందాం రా అని అన్నాడు. ఇక పెళ్ళి అనే పదంతో అతని మాయ నుండి బయటికి వచ్చి తన బలాన్నంతా ఉపయోగించి ఆయువుని ఒక్కసారిగా వెనక్కి నెట్టి అతని నుండి వేరుపడి పక్కకి కూర్చుంది ఊర్వి. ఆమె అతని నుండి వేరుపడడం నచ్చక అసహనంగా, ఎందుకంత కంగారు? అసలు నేనేం చేశానని? అతని వైపు చూడటానికి అతని కళ్ళు చూడలేక కనురెప్పలు వాలిపోతూ ఉంటే, మీరు నాకు బాస్. మీరిలా నాతో ఇదంతా వద్దు. ఇదంతా కరెక్ట్ కాదు అంటుంది ఊర్వి. బాబు ఫేస్ అంతా కూడా రెడ్‌గా అయిపోతుంది.
ఊర్వి పాప ఇంకేదో మాట్లాడడానికి ఒక్కసారిగా తల పైకెత్తి చూసింది. అతని కళ్ళు చాలా రెడ్‌గా ఉన్నాయి. పాప అది చూసి సైలెంట్‌గా ఉంది. చూడు బంగారం, నువ్వు కేవలం నాదానివి. నేను కూడా కేవలం నీ వాడిని. నా దృష్టిలో నేను నిన్ను చూసిన క్షణమే మన పెళ్లి అయిపోయింది అని అనుకున్నాను. ఎవరు అవునన్నా, కాదన్నా చివరికి నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నీ ప్రేమ, నీ కోపం, నీ కన్నీళ్ళు, నీ సంతోషం అన్నీ నాకు మాత్రమే సొంతం. యు ఆర్ మైన్, ఓన్లీ మైన్. గుర్తుపెట్టుకో అని ఆశ్చర్యంగా చూస్తున్న తన కళ్ళల్లోకి చూస్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అతని పెదవుల స్పర్శకి తేరుకొని కారు దిగి అతని వైపు చూడకుండా ఫ్లాట్ వైపు పరుగులు తీసింది ఊర్వి. నీకు తెలీదు బంగారం, నా మనసు నిన్నెంతగా కోరుకుంటుందో. నా ప్రాణం పోయినా నిన్ను విడిచిపెట్టను బంగారం అని సంతోషంగా, ప్రశాంతంగా మారిన మనసుతో విల్లా వైపు కారుని పరుగులు పెట్టించాడు వాయువు. ఇక లోపలికి వచ్చిన ఊర్వి ఎన్నో ఆలోచనల మధ్య చాలా లేటుగా పడుకుంది. పార్టీలో ఇషా తనకు ఆర్మానీ ఫ్యామిలీకి కాబోయే కోడలని చెప్పడంతో సంతోషంగా ఉదయం ఎవరి పనులకు వాళ్ళు స్టార్ట్ అయ్యారు. ఊర్వి ఫ్లాట్‌లో నైట్ లేట్‌గా పడుకోవడం వలన ఇంకా లేవలేదు. వర్షం మాత్రం ఊర్వి ఎప్పుడు లేస్తుందా అని తన ముందే కూర్చొని చూస్తుంది. చిన్నగా మెలుకువ వచ్చి ఎదురుగా ఇంతింత కళ్ళేసుకుని తననే చూస్తున్న వర్షాన్ని చూసి, "ఆ! నీకేం పోయే కాలం వచ్చిందే పొద్దు పొద్దున్నే నన్ను భయపెట్టావు?" "ఓహ్! అవునా!" అని అంటుంది వర్ష. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ప్రేమేంటో